గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యేకాండ ఉత్తమే. శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే 31 సర్గః. భార్యా తస్యోత్తమా లోకే సీతా నామ సుమధ్యమా శ్యామా సమవిభక్తాంగీ స్త్రీరత్నం రత్నభూషిత. అకంపనుడు రావణుడితో చెబుతున్నటువంటి మాటలు. జనస్థానంలో రాముడి చేత రావణాసురుని యొక్క జ్ఞాతులైనటువంటి ఖరదూషణాలు అందరూ కూడా వధించబడితే ఆ విషయాన్ని రావణాసురుడికి తెలియజేస్తే రావణుడు అయితే నేను వెంటనే వెళ్ళి ఆ రాముడిని వధించేస్తాను అని అంటే అకంపనుడు చెప్పాడు, నీవు కాదు కదా రాక్షస సైన్యాన్ని మొత్తాన్ని రాక్షసులందరినీ తీసుకువెళ్ళి రాముడి మీద యుద్ధం చేసినా నీవు గెలవలేవు. పోనీ నీకు అధీనంలో ఉంటారనుకుని ఇంద్రాది దేవతలందరినీ కూడా నీవే తీసుకువెళ్ళి రాముడి మీద యుద్ధం చేసినా రాముడితో నీవు గెలవలేవు రావణ. కావున దేవాసురులు కానీ నీవు కానీ అందరూ కలిసికట్టుగా వెళ్ళినా సరే రాముడిని ఎదుర్కొని యుద్ధంలో ఓడించడం అనేది అసాధ్యము. అయితే నీవు కోరుకున్నట్లుగా రాముడిని ఓడించాలి అని అంటే ఒక్క ఉపాయం ఉన్నది. రాముడికి బాధ కలిగించాలన్నా రాముడిని ఓడించాలి అన్నా దాదాపు వధించినంత పని చెయ్యాలి అంటే మాత్రం ఒక్క ఉపాయం అనేది ఉన్నది. అది గనక చేసినట్లయితే రాముడు ఖిన్నుడైపోతాడు, దీనుడైపోతాడు అని చెప్పి అంటూ ఉన్నాడు. అంటూ ఏమనంటున్నాడు, ఆ రామచంద్రమూర్తికి భార్య ఉన్నది, పేరు సీతాదేవి. ఆమె చాలా సౌందర్యవతి, గొప్ప సౌందర్యవతి ఆమె, రాముడికి తగినటువంటి భార్య అని చెప్పాడు. ఇంతకుముందు లక్ష్మణస్వామి గురించి కూడా చెప్పాడు అకంపనుడు. రావణ, నీకు 10 తలలు ఉంటే ఆ రాముడు ఆయన మహావిష్ణు స్వరూపుడు అంటే ఆ విషయాన్ని సాక్షాత్తుగా చెప్పకుండా ఆ రాముడికి అతడు తమ్ముడైనటువంటి లక్ష్మణుడికి 1000 తలలు ఉన్నాయి, కావున వారిని నువ్వేమీ చెయ్యలేవు అని చెప్పి మరి వారిని బాధ పెట్టాలంటే ఏం చెయ్యాలి అంటే రామచంద్రమూర్తికి భార్య ఉన్నది. తస్య లోకే ఉత్తమ సుమధ్యమ శ్యామ సమవిభక్తాంగి. ఈ లోకంలో ఉత్తమమైనటువంటి స్త్రీ, అంతేకాదు సుమధ్యమా చాలా సౌందర్యవతి అయినటువంటి ఆమె. శ్యామ, శ్యామ అంటే శ్యామ యవ్వన మధ్యస్థ అని అంటారు. చక్కటి యవ్వనంలో ఉన్నటువంటి నడి వయస్సులో ఉన్నటువంటి స్త్రీ ఆమె. అంతేకాదు సమవిభక్తాంగి, ఏ ఏ అవయవములు ఏ ఏ అంగములు ఏ విధంగా ఉండాలో ఆ విధంగా చక్కటి సాముద్రిక లక్షణములు కలిగినటువంటి స్త్రీ ఆమె. స్త్రీ రత్నం, స్త్రీలలో శ్రేష్ఠురాలు, అంతకు మించినటువంటి గొప్ప ఆమె ఇంకెవరూ లేరు. అంతటి గొప్పదైనటువంటి రత్నభూషిత
సీతానామ భార్య అస్తి. రత్నమును మొదలైనటువంటి అలంకారముల చేత, భూషణముల చేత అలంకరించబడినటువంటి సీత అనే పేరు కలిగిన భార్య రాముడికి ఉన్నది. ఆమె ఎంతో సౌందర్యవతి, చక్కటి సాముద్రిక లక్షణములు కలిగినటువంటిది. స్త్రీలలో చాలా శ్రేష్ఠురాలు ఆమె, ఉత్తమ జాతి స్త్రీ అని ఈ విధంగా సీతాదేవి గురించి చెబుతూ, నైవదేవి నగంధర్వి నాప్సరా నాపి దానవి తుల్యా సీమంతిని తస్యా మానుషీషు కుతో భవేత్. ఇంకా అంటున్నాడు, ఆమెతో సమానమైనటువంటి స్త్రీ సరే ఈ భూలోకంలో ఆమె జన్మించినది కావున భూలోకంలో ఎవరూ లేరు అని అనటంలో పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. ఎందుకు అంటే రావణాసురుడికి దేవలోకం కూడా స్వాధీనమై ఉన్నది. రంభాద్యప్సరసలు కూడా రావణుడిని చూస్తే భయపడిపోతారు. అటువంటప్పుడు ఈ భూలోకంలో ఉన్నటువంటి వారిలో చాలా అందగత్తె, మరి స్వర్గంలో ఎలా ఉంటారో లేదో తెలియదు అని అంటే రావణాసురుడికి అంత గొప్పగా అనిపించదు. కానీ ఉన్నటువంటి వాస్తవం ఇక్కడ చెబుతున్నాడు, ఆ సీతాదేవి కేవలం ఈ భూలోకంలోనే కాదు, ఏ లోకంలోనైనా సరే ఎవరైనా సరే ఆమెతో సమానమైనటువంటి వారు లేరు అని చెబుతూ ఇంకా అంటున్నాడు, తస్యాహ తుల్యా. ఆ సీతాదేవితో సమానమైనటువంటి చక్కటి సాముద్రిక లక్షణములు, సౌందర్యము, వర్చస్సు, తేజస్సు ఇవన్నీ కలిగినటువంటి సీమంతిని స్త్రీ, రత్నము స్త్రీ, దేవీనైవా, దేవతలలో లేనే లేరు, దేవతలలో అటువంటి వారు లేరు. అంటే సీతాదేవితో సమానమైనటువంటి వారు దేవతలలో కూడా లేరు అని చెప్పి అంటూ, నా గంధర్వి, గంధర్వులు సౌందర్యంగా ఉంటారు అని చెప్పి ప్రసిద్ధి కావున పోనీ దేవతలలో లేకపోతే గంధర్వులలో ఈమెతో సమానమైనటువంటి అందగత్తె కానీ సౌందర్యవతి ఎవరైనా ఉన్నారా అంటే గంధర్వులలో కూడా లేనే లేరు. నా అప్సరా, అప్సరసలలో, రంభాద్యప్సరసలలో సీతాదేవిని మించిన వారు ఎవరైనా ఉన్నారా అంటే వారిలో కూడా ఎవ్వరూ లేరు అని అంటున్నారు. సరే వీళ్ళందరినీ విడిచిపెడితే అంటే దేవతలు కానీ గంధర్వులలో కానీ అప్సరసలలో కానీ సీతాదేవితో సమానమైనటువంటి సౌందర్యవతి, గుణవతి, అంత గొప్పగా ఉండేటటువంటి స్త్రీ ఎవ్వరూ లేరు అని చెప్పేశాడు. సరేనయ్యా, వాళ్ళెవరిలో లేకపోతే ఏమైంది, మన రాక్షసుల్లో ఎవరైనా ఉండుండొచ్చు కదా అని అంటే దానికి కూడా చెబుతున్నారు, నా దానవి అపి, దానవ స్త్రీలలో కూడా ఆమెతో సమానమైనటువంటి వారు ఎవరూ లేరు అని చెప్పి. అంటే ఇక్కడ రావణాసుడి ఉద్దేశం, ఏ అందగత్తెలు ఆ దేవతలలోనూ అప్సరసల్లోనే ఉండాలా, మన రాక్షసుల్లో అందగత్తెలు ఉండరా అని రావణాసుడు అడుగుతాడు కదా. అందుకనే చెబుతున్నాడు, వారిలోనే కాదు రాక్షసుల్లో కూడా, దానవకాంతలలో కూడా ఆమెతో సమానమైనటువంటి స్త్రీ లేనే లేదు. బాగుందయ్యా, మరి ఈ లోకంలో ఆవిర్భవించింది కావున ఈ లోకంలో మరొకరు ఈమె వంటి వారు ఇంకెవరైనా ఉన్నారేమో మానవులలో అంటే మానుషీషు కుతః, అసలు మనుషులలో అటువంటి వారు ఇంకెక్కడ లభిస్తారు? దేవతలలోనూ అప్సరసలలోనూ గంధర్వులలోనూ దానవులలోనూ వీరెవ్వరిలోనూ కూడా సీతాదేవితో సమానమైనటువంటి వారు లేరు అని అంటే ఇంకా మనుషులలో ఆమెతో సమానమైనటువంటి సౌందర్యవతి, గుణవతి, అదేవిధంగా సాముద్రిక లక్షణాలు కలిగినటువంటి ఉత్తమ స్త్రీ ఇంకెవరుంటారు? కావున ఆమె చతుర్దశ భువనైక సుందరి, అన్ని లోకములలో ఆమె సాటి, ఆమెకు సమానమైన వారెవరూ కూడా లేరు అని చెప్పి అంటూ, తస్యాపహర భార్యాం త్వం ప్రమధ్యతు మహావనే సీతయా రహితః కామి రామో హాస్యతి జీవితం. ఇక్కడ చెప్పాడు ఆ కంపనుడు. కావున అంతటి గొప్ప స్త్రీ, భర్త యందు చాలా అనురాగవతి అయినటువంటిది, ఉత్తమ లక్షణములు కలిగినటువంటి ఆ సీతాదేవి అంటే రామచంద్రుడికి ప్రాణప్రదమైనటువంటిది, అంతకు మించినటువంటిది ఆమె. మరి ఆమెను గనక నీవు అపహరించావు అని అంటే అప్పుడు రాముడిని నీవు వశపరుచుకున్నట్లే, రాముడి మీద నీవు గెలిచినట్లే అవుతుంది అని చెప్పి అన్నాడు. ఇదిగో ఇటువంటి సలహాలు ఇచ్చేవాళ్ళ వల్ల రాజులు నశించిపోతూ ఉంటారు. మహాభారతంలో కూడా చూడండి, ఆ ద్రౌపదీదేవిని సభకు తీసుకువచ్చినప్పుడు సభలోకి తీసుకురావటమే అవమానము అని చెప్పి అనుకుంటూ ఉంటే కర్ణుడు
సలహా చెబుతాడు దుర్యోధనుడికి. ఇలా కాదు, వివస్త్రణ చేసినట్లయితే గనక అప్పుడు సరైనటువంటి అవమానం జరిగినట్లు అవుతుంది అని చెప్పి, దానితోటి మరి దుర్యోధనుడు దుశ్శాసనుడి ద్వారా అలా చేయించాడు. తద్వారా ఆ వంశంలో ఉన్న అంటే ఆ దుర్యోధనుడు తన పరివారంతో పాటుగా తరువాత నశించిపోయాడు కదా. మరి అలాగా సలహాలు ఇచ్చినటువంటి వాడు సఖిం సఖ సాధున శాస్త్రియోధిపం అని చెప్పినట్లుగా రాజుకు సరి అయినటువంటి మాటలు, సరి అయినటువంటి సలహా చెప్పినటువంటి వాడు కిం సఖ, వాడు కుత్సితమైనటువంటి దుష్టుడైనటువంటి మంత్రి, దుష్టుడైనటువంటి స్నేహితుడు అని చెప్పి అన్నారు. మరి ఇక్కడ అకంపనుడు రావణాసుడికి చెబుతూ ఉన్నాడు, రాముడి యొక్క భార్య చాలా అందంగా ఉంటుంది, ఉత్తమమైనటువంటి స్త్రీ, ఆమెను నీవు అపహరించు అని చెప్పి ఈ విధంగా రావణాసురుడి మరణానికి ముఖ్యమైనటువంటి బీజాన్ని ఇక్కడ అకంపనుడు వేశాడనమాట. అంటున్నాడు చూడండి, త్వం మహావనే ప్రమధ్య తస్య భార్యాం అపహర. నీవు ఆ జనస్థానంలో, ఆ అడవిలో ప్రమధ్య ఎలాగోలో కష్టపడి బలవంతంగానైనా సరే ఏదో ఒక ఉపాయంతో రామచంద్రుడిని మోసం చేసి అయినా సరే ఎలాగోలా కథంచిత్ అన్నమాట, ఎలాగోలా ఆ రామచంద్రుని యొక్క భార్య అయిన ఆ సీతాదేవిని అపహరించు. అపహరించితే కామీ రామ, ఆమె యందు అత్యంత అనురాగం కలిగినటువంటి, ఆమె లేకపోతే ఉండలేని వాడైనటువంటి రాముడు సీతయా రహిత జీవితం హాస్యతి. సీతాదేవి లేక, సీతాదేవి కనిపించక, ఆమెను వదిలి ఉండలేక రాముడు తన జీవితాన్ని తానే విడిచిపెట్టేస్తాడు అని అంటున్నాడు. అందుకనే తస్యాపహర భార్యాంత్వం ప్రమధ్యతు మహావనే సీతయా రహిత కామి రామో హాస్యతి జీవితం. రాముడు తనంతట తానుగానే సీతా విరహంతో ప్రాణాలు విడిచిపెట్టేస్తాడు. ఆ విధంగా నీవు రాముడిని గెలిచిన వాడివవుతావు, రాముడి మీద పగ తీర్చుకున్నట్లు అవుతుంది. కావున సీతాపహరణం చేయటమే రాముడిని లొంగ తీసుకోవడానికి, రాముడిని ఓడించడానికి ఉపాయము అని అకంపనుడు చెబుతాడు. చెప్పేటప్పటికీ రావణాసురుడు కూడా అరోచయత తద్వాక్యం రావణో రాక్షసాధిప చింతయిత్వా మహాబాహు అకంపనమువాచ. అకంపనుడు చెప్పినటువంటి మాటలు విన్నాడు. విని రాక్షసాధిప, రాక్షసులకు రాజైనటువంటి ఆ రావణాసురుడు, రావణ తద్వాక్యం అరోచత, అకంపనుడు చెప్పినటువంటి మాటలను అతడు అరోచత ఇష్టపడ్డాడుట. అకంపనుడు చెప్పినటువంటి మాటలు రావణాసురుడికి నచ్చి మహాబాహు, గొప్ప బాహుబల పరాక్రమం కలిగినటువంటి, గొప్ప బాహువులు కలిగినటువంటి ఆ రావణాసురుడు ఆయన యొక్క బాహువులను వర్ణిస్తూ కవులు చెబుతారు, యద్బాహురాహురసనాయిత శస్త్రధార దిక్పాలకీర్తిమయ చంద్రమ సంగ్రసంతే తద్వైరిణాం రణముఖే శరణప్రదాయి నైవాస్తి కశ్చిదముమంతకమంతరేణ అని అంటూ ఆ రావణాసురుని యొక్క బాహువులు అనే రాహువు దేవతల యొక్క కీర్తి అనే చంద్రుణ్ణి మింగివేస్తూ ఉన్నదిట. అంటే దేవతలందరూ కూడా రావణాసురుడికి దాసులైపోయినట్లుగా, రావణాసురుడికి భయపడుతూ జీవిస్తూ ఉన్నారు. పోనీ ఎవరైనా రావణాసుడికి ఎదురు తిరిగారా అంటే, రావణుడికి ఎదురు తిరిగినటువంటి వాడికి ఆతిథ్యం ఇవ్వడానికి యమధర్మరాజు సిద్ధంగా ఉంటున్నట్ట. అంటే ఏమిటి, రావణాసురుడితో యుద్ధం చేశారు అంటే అతడికి ఇంకా మరణమే శరణము అని చెప్పి, అంతటి బాహుబల పరాక్రమం కలిగినటువంటి వాడు రావణాసురుడు. మరి ఆ రావణాసురుడు బాహుబల పరాక్రమం కలిగిన వాడు అయినప్పటికీ కూడా ఇక్కడ అకంపనుడి యొక్క మాటలు విని మోసంతో, లేకపోతే ఆ సీతాదేవిని అపహరించడం ద్వారా రాముడిని శిక్షించాలి, రాముడి మీద పగ తీర్చుకోవాలి అని చెప్పి అనుకున్నాడు. అందుకనే ఇక్కడ మహాబాహు, గొప్ప బాహువులు కలిగినటువంటి ఆ రావణాసురుడు చింతయిత్వా, ఆలోచించాడు. ఎలాగా
అకంపనుడు చెప్పినటువంటి మాటల్లో సాధ్యాసాధ్యాలు ఏమిటి అని ఆలోచించి రాముడిని దూరంగా పంపించి సీతాదేవిని ఏ విధంగా అపహరించాలి అనే ఆలోచన మనసులో చేసి ఉవాచ హా ఇంకా అకంపనుడితోటి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ హా అని చెప్పి వాల్మీకి మహర్షి ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ఎంతో పరాక్రమం కలిగినటువంటి వాడు, దేవదానవులలో ఎదురులేనటువంటి రావణాసురుడు కూడా అకంపనుడి మాటలు విని తనకు మృత్యు సమానమైనటువంటి సీతాదేవిని అపహరించాలి అని చెప్పి అనుకుంటున్నాడు. అంతే కదండి, విషపూరితమైనటువంటి సర్పమును ఎవరైనా ముట్టుకోవాలి అని చెప్పి అనుకుంటాడా? పడక మీద చెయ్యి పెట్టాలి అనుకుంటాడా? ఎందుకంటే ఆ శక్తి అంత గొప్పది. అలాగే మరి రామచంద్రమూర్తి యొక్క భార్య అయినటువంటి సీతాదేవిని అపహరించాలి అనుకున్నాడు అంటే అతడి మృత్యువుని అతడే కోరుకుంటున్నట్లు. కానీ విధి బలీయమైనది కావున రావణాసురుడు కూడా అకంపనుడి మాటలు విని ఇంకా సీతాపహరణం చెయ్యడమే సరి అయినటువంటి పని అని చెప్పి అనుకుంటున్నాడు. అందుకని ఇక్కడ హా అని ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాడు. పోనీ రావణుడు ఏమైనా ఏమీ తెలియనటువంటి వాడు, ఏమీ చదువుకోనటువంటి వాడో, లేకపోతే జ్ఞానం లేనటువంటి వాడో అంటే జ్ఞానము కలిగినటువంటి వాడు, అన్నీ తెలిసినటువంటి వాడు. అయినప్పటికీ కూడా బుద్ధి వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లుగా మరి ఆ వినాశకాలను దాపురించేటప్పటికీ తదనుగుణంగానే బుద్ధి కూడా ఈ విధంగా ఉంటుందన్నమాట. అందుకనే ఆ సీతాపహరణం చేయటమే సరైనటువంటి ఉపాయము అని చెప్పి అనుకుంటూ అరోచయత తద్వాక్యం, అకంపనుడు చెప్పినటువంటి మాటలనే ఇష్టపడ్డాడు, వాటినే చెయ్యాలి అని చెప్పి అనుకున్నారట. ఇక్కడ అంతరార్థంగా మరొక భావం కూడా ఉన్నది. ఉత్తర రామాయణంలో అక్కడ అగస్త్య రామ సంవాదంలో అగస్త్యుల వారు రామచంద్రునికి చెప్పేటటువంటి వారి ఇరువురు యొక్క మాటలలో రావణాసురుడు సీతాదేవిని ఎందుకు అపహరించాడు అనే విషయాన్ని అక్కడ అగస్త్యుల వారు చెబుతారు. అది ఎందుకు చెబుతారు అని అంటే మరి ఈ సందర్భంలో అసలు రావణుడు సీతాదేవిని ఎందుకు అపహరించాడో తెలుసా అని అంటూ దానికి కారణం పూర్వం యుగంలో జరిగినటువంటి రావణ సనత్కుమార సంవాదం ఏదైతే ఉన్నదో దానిని చెబుతూ అగస్త్యుల వారు రామచంద్రుడితోటి చెబుతాడు. ఒకానొక సందర్భంలో రావణాసురుడు సనత్కుమారుల వారు వారిరువురు కూడా మాట్లాడుకునే సందర్భంలో అప్పుడు రావణుడు అడిగాడట, మహావిష్ణువు చేత రాక్షసులందరూ కూడా వధించబడుతూ ఉన్నారు కదా, వారందరూ ఎక్కడికి వెళుతున్నారు అని అంటే పరమాత్మ చేత వధించబడిన వారందరూ కూడా పరమపదానికి అంటే మోక్షాన్నే పొందుతున్నారు అని చెప్పి చెప్పారట. అదేమిటి, వాళ్ళందరూ కూడా ఆయనతోటి విరోధించి ద్వేషించారు కదా, ద్వేషించినటువంటి వారికి పరమాత్మ ఏ విధంగా మోక్షాన్ని ఇస్తాడు అంటే చందన వృక్షము తనను నరికేటటువంటి ఆ గొడ్డలికి కూడా చందన సుగంధాన్ని అబ్బే విధంగా చేస్తుంది. మరి పరమాత్మ చందన వృక్షం వంటి వాడు కావున తనతోటి విరోధం పెట్టుకుని తన దగ్గరికి వచ్చినప్పటికీ కూడా తన కరుణతోటి అంటే వారిని వధించినప్పటికీ కూడా వారికి మోక్షాన్ని అనుగ్రహిస్తాడు. ఎందుకని అంటే 14 భువనభాండములకు కూడా అధిపతి అయినటువంటి స్వామికి ఆ భువనభాండములలో ఒక భాగమైనటువంటి ఆ రాక్షసులను కానీ వారిని క్షమించడం, అదేవిధంగా వారిలో మార్పు తీసుకురావటం, వారికి మోక్షాన్ని అనుగ్రహించడం అనేది పెద్ద కార్యము కాదు. కావున ఏ విధంగా అయితే ఎన్ని తప్పులు చేసినప్పటికీ కూడా ఆశ్రయించినటువంటి వారిని తల్లిదండ్రులు ఏ విధంగా అయితే ఆదరించి తీరుతారో తమ పుత్రులను, అలాగే పరమాత్మ కూడా ఏ విధంగా పగచేతను వగచేతను భీతి చేతను పాపభీతి చేతను అని చెప్పి పగతో కానీ అసూయతో కానీ భయంతో కానీ పాపభయంతో కానీ ఏ విధంగా పరమాత్మను ఆశ్రయించినప్పటికీ కూడా పరమాత్మ అనుగ్రహించి తీరుతాడు. కావున ఆ మహావిష్ణువు చేతిలో మరణించినటువంటి రాక్షసులందరూ కూడా యుద్ధంలో మరణించడం ద్వారా వీరస్వర్గాన్ని పొందినటువంటి వారయ్యారు. కావున పరమాత్మతో విరోధము కూడా అది వారికి వరముగానే పరిణమించింది అని చెప్పి
అందుకనే మనకు అంటారు కదా, వరం విరోధోపి సమం మహాత్మభి. మహాత్ములతోటి, పెద్దవారితోటి, గుణవంతులతోటి విరోధము కూడా కొన్ని సందర్భములలో అది వరంగా ఉంటుంది. ఎందుకంటే వారికంటే గొప్పవారిగా ఉండాలి అనే ఉద్దేశంతో వారిని అనుకరించడము, వారికంటే గొప్పగా ప్రవర్తించడమో చేస్తారు. కావున మహాత్ములతో విరోధము కూడా కొన్ని సందర్భాలలో వీరికి వరం వంటిది అవుతుంది అని చెప్పి. అలాగే మరి ఇక్కడ సనత్ కుమారుల వారు చెప్పారు, మహావిష్ణువు చేతిలో అలా యుద్ధం చేసి మరణించిన వారందరూ కూడా వీరస్వర్గాన్ని, పరమపదాన్ని, మోక్షాన్ని పొందారు నాయన అని అంటే, అయితే నేను కూడా ఆయనతో విభేదించి నేను మోక్షాన్ని పొందుతాను అని చెప్పి అన్నట్లుగా మనకు ఉత్తర రామాయణంలో ఉన్నది. మరి అలాగా అంటే రాముడితోటి విరోధం అనేది పెట్టుకోవటం అది జన్మాంతరములలో కూడా అనుకున్నటువంటి విషయం. అయితే ఆ విషయం ఈ సందర్భంలో గుర్తు వచ్చిందా లేదా అనేది వేరే విషయం. అయితే రావణాసురుడికి అకంపనుడు చెప్పినటువంటి సీతాపహరణం ఇష్టమవ్వటం, అంటే అకంపనుడు చెప్పినట్లుగా సీతాపహరణాన్ని ఒప్పుకున్నాడు. అలా కాకుండా ఏమిటయ్యా నువ్వు మాట్లాడుతున్నది, ఇంత భుజబలం కలిగినటువంటి నేను ఆయన యొక్క భార్యను అపహరించాలా, నేను సాక్షాత్తుగా రాముణ్ణి ఓడించలేనా, వధించలేనా అనే ఈ పౌరుషాన్ని విడిచిపెట్టేసి సీతాదేవిని అపహరించే విషయంలో ఒప్పుకున్నాడు అని అంటే ఇది విధి వైపరీత్యము. అదేవిధంగా పూర్వజన్మలో కంటే పూర్వమే నిశ్చయించబడినటువంటి బలీయమైనటువంటి దైవ కార్యము అనేది దీని ద్వారా తెలుస్తున్నదన్నమాట. అందుకనే రావణుడు కూడా సీతాపహరణం చేయటానికి ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. ఆలోచిస్తూ మరి రాముడిని దూరంగా పంపించాలి అంటే ఏం చెయ్యాలి అని అనుకుని అప్పుడు ఇలా అంటున్నాడు, బాఢంకాల్యం గమిష్యామి హ్యేకస్సారథినా సహ ఆనయిష్యామి వైదేహీం ఇమాం హృష్టో మహాపురీం. సరే అకంపన, నీవు చెప్పింది ఉపాయం బాగున్నది, కావున బాఢం బాగుంది, చాలా బాగా చెప్పావు. ఇంకా కాల్యం ఏకః సారథినా సహ గమిష్యామి, ఇక రేపు ప్రాతకాలంలోనే బయలుదేరి సీతాపహరణం కోసమని చెప్పి సారథితో పాటుగా నేను రథంలో అక్కడ సీతాదేవి వారు ఉన్నటువంటి చోటకి, ఉన్నటువంటి ప్రాంతానికి వెళతాను అని చెప్పి హృష్ట ఎంతో ఆనందించినటువంటి వాడైన రావణాసురుడు వైదేహీం ఇమాం మహాపురీం ఆనయిష్యామి, చూస్తుండు సీతాదేవిని ఈ లంకా నగరానికి నేను తీసుకువస్తాను అని చెప్పి ఎంతో ఉత్సాహంతో, ఆత్మవిశ్వాసంతో రావణాసురుడు అకంపనుడితో చెప్పాడు. మరి సీతాపహరణం చేయడానికి ఏ ఉపాయాన్ని పన్నాడు, ఏ విధంగా అపహరించడానికి ప్రయత్నించాడు అనే విశేషాలను తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. భార్యా తస్యోత్తమాలోకే సీతా నామసు మధ్యమా శ్యామా సమవిభక్తాంగీ స్త్రీరత్నం రత్నభూషిత నైవ దేవీ నగంధర్వీ నాప్సరా నాపి దానవీ తుల్యా సీమంతినీ తస్యా మానుషీషు కుతో భవేత్ తస్యాపహర భార్యాం త్వం ప్రమధ్యతు మహావనే సీతయా రహితః కామీ రామో హాస్యతి జీవితం అరోచయత తద్వాక్యం రావణో రాక్షసాధిపః చింతయిత్వా మహాబాహుః అకంపనమువాచః బాఢం కాల్యం గమిష్యామి హ్యేకస్సారథినా సహ ఆనయిష్యామి వైదేహీం ఇమాం హృష్టో మహాపురీం. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే 31 సర్గే 5 శ్లోకాః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం వరస్మై
నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.